గోండు జాతికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దేవాలయానికి అర్చకులుగా పనిచేస్తూ ఉంటారట. ప్రతి సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారము స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయించి అభిషేకారాధన పూజ ఆరాధన చేసి మరి స్వామివారికి ఆ హారతి ఉంటుందట. మరి ఆ యొక్క సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం, శనివారం కానివ్వండి భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారట. మరి అతి ప్రాచీనమైన దేవాలయము మన ఏరియాలో, అంటే ఈ ఈ యొక్క ప్రాంతాల వాళ్ళకు ఈ దేవాలయం గురించి తెలుసు, కానీ మన మంచిర్యాల డిస్టిక్ కానివ్వండి, లేదా అటు కరీంనగర్ కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, అటు సైడ్ ప్రాంతాల వాళ్ళకు ఈ దేవాలయం గురించి తెలియదు. ఈ యొక్క గిరిజన ప్రాంతాలకు, ఈ యొక్క ఆదివాసులకు మాత్రమే ఈ యొక్క దేవాలయం గురించి తెలుసు. మరి ఎవరైనా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలి అనుకుంటే, మరి ఎవరికైనా ఎటువంటి కష్టాలున్నా కూడా ఆ యొక్క దేవాలయాన్ని తప్పక సందర్శించినటువంటి దేవాలయం ఈ యొక్క స్వామివారిని కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం స్వామివారిని కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి.